బలశాలుడం బలశాలుడా బహుబలమును చూపిన పరక్రమశాలుడా అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ఆరాధనీయుడా సాధ్యమే ఆరాధనీయుడా సాధ్యమే సాధ్యం యేసయ్యా నీకు సమస్తము సాధ్యం సాధ్యం యేసయ్యా నీకు సమస్తము సాధ్యం సాధ్యం యేసయ్యా నీకు సమస్తము సాధ్యం సాధ్యం యేసయ్యా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మీ నామాన్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేసినందుకే స్తోత్రాలు. ఈ స్తుతి అర్పణలు, స్తుతి యాగములు, స్తుతి ఆరాధనలు మీ సన్నిధికి చేర్చుకొని మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, గడిచిన మాసమంతా దేవుడు మనం కాచి కాపాడి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేశాడు. ప్రభు స్తోత్రాలు. దేవుడి నెలంతా మనల్ని కాచి కాపాడినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేవుడు మనల్ని భద్రపరిచినట్టుగా మనం అందరం సిద్ధపడాలి అని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ఈ సమయంలో మనం విందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని సందర్భంగా మనం చదువుదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. అమ్మ చదవండి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తుడైనటువంటి ఆగూరు అనేటువంటి వ్యక్తి ఈ మాటలు రాస్తున్నాడు. ఆగూరు అనే మాటకు అర్థం ఏమిటంటే కూర్పరి. అంటే సామెతల గ్రంథంలో మరియు ఒక జ్ఞానిగా
మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈయన ఏమని ఈ మాటలు రాస్తున్నాడు అంటే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అంటే నా బుద్ధికి మించినటువంటివి, నా బుద్ధికి మించినటువంటివి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అని ప్రభు యొక్క సన్నిధిలో మనం చూడగలుగుతున్నాం. అంటే అలాంటి మర్మాలతో కూడినటువంటి మాటలు, అలాంటి గూఢ సంబంధమైనటువంటి ఆ మర్మయుక్తముగా ఉన్నటువంటి మాటలు నేను గ్రహించలేకపోతున్నాను. నా బుద్ధి కంటే ఎక్కువగా ఉన్నవి, తరువాత నేను గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని ఆ భక్తుడు రాస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన గ్రహించలేకపోయినా కానీ, తరువాత ఆయన బుద్ధికి మించి ఉన్నా కానీ, ఆయన గ్రహించలేకపోయినా కానీ, దేవుడు గ్రహించేటువంటి ఆలోచన దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఎట్లిచ్చాడు దేవుడు మనకు? ఆగూరు భక్తుడు గొప్ప జ్ఞాని. నేను గ్రహించలేనివి, నా బుద్ధికి మించినటువంటివి ఇవి ఉన్నవి నేను గ్రహించలేకపోతూ ఉన్నాను, వీటిని గుర్తించలేకపోతున్నాను, వీటిని కనుగొనలేకపోతున్నాను, ఇవి మర్మయుక్తముగా ఉన్నవి, వీటిని గుర్తించలేకపోతున్నాను ఆ భక్తుడు చెప్తున్నాడు. కానీ సంఘంలో ఉన్నటువంటి మనం, ఈ అంశకాలంలో ఉన్నటువంటి మనం గుర్తించేటువంటి అభిషేకాన్ని దేవుడు మనకిచ్చాడు. అది ఏ విధంగా మనం గుర్తించగలుగుతాం, ఏ విధంగా మనం నేర్చుకోగలుగుతాం, ఏ విధంగా మనం తెలుసుకుంటాం అంటే పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడు, పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు వివరిస్తాడు. ఏం మాట్లాడాలో, ఏమి చెప్పాలో, ఇదిగో ఆ సందర్భంలో, ఆ సమయంలో ఆత్మదేవుడు మనకు జ్ఞానాన్ని దయచేస్తాడు. అయితే మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 4 విషయాలు ఉన్నాయి. నా బుద్ధికి మించినటువంటి 3 కలవు, నేను గ్రహించలేని 4 కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చూసారా? అంతరిక్షమున పక్షిరాజు జాడ. అంతరిక్షమున పక్షిరాజు విహరిస్తాడు, తిరుగుతూ ఉంటాడు. తరువాత మనం చదువుతున్నది ఏమిటంటే, నడి సముద్రములో ఓడ నడుసు జాడ. నడి సముద్రములో ఓడ నడిచేటువంటి జాడ మనం చూడగలుగుతాం. తర్వాత ఏమిటి అంటే, కన్యకతో పురుషుని జాడ. ఒక కన్యక, వివాహం కానటువంటి ఆ స్త్రీకి పురుషుడి యొక్క జాడను మనం కనుగొంటాం. నా కుమార్తెకు ఎక్కడ అబ్బాయిని చూడాలని ఆ జాడ మనం కనుగొంటాం. పలానా దగ్గర ఉంది అని ఆ జాడను గుర్తించి మనం వెళ్ళి ఆ సంబంధానికి పోతాం. సరే దేవుని బిడ్డలారా, ఈ 3 కాకుండా నేను చెప్పేటువంటిది ఏమిటంటే, బండ మీద సర్పము జాడ గురించి మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఇవి 4 చెప్పడానికి మనం సమయం లేదు కాబట్టి, అంతరిక్షమున పక్షిరాజు జాడ గురించి, తర్వాత నడి సముద్రంలో ఓడ నడుచు జాడ గురించి, కన్యకతో పురుషుని జాడ, ఈ 3 విడిచిపెట్టేసి, మరియు నేను చెప్పేది రెండవది ఏమిటంటే, బండ మీద సర్పము జాడ గురించి మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు స్తోత్రాలు. మనం గుర్తించాల్సింది ఏమిటంటే, బండ మీద సర్పము పాగినప్పుడు దాని అడుగులు కానీ, దాని యొక్క చలనం కానీ, దాని మార్గం కానీ మనం గుర్తించగలుగుతామా? ఏమండి, మనకు కనబడుతుంది. ఆ పాము ఎటు వెళ్ళిపోయిందో ఏదో మనకు దాని జాడ మనకు తెలియదు. బండ మీద మళ్ళీ వినరా, ఏదో మట్టిలో దుబ్బలో అయితే ఈ విధంగా వెళ్ళిపోయిందని మనం దాని యొక్క అడుగు జాడలు మనం గుర్తించగలుగుతాం. కానీ బండ మీద నడిచేటువంటి సర్పం యొక్క జాడ మనకి ఎట్లా తెలుస్తుంది? దాని అడుగులు మనం ఎట్లా గుర్తించగలుగుతాం? గుర్తించలేము కదా. బైబిల్ ఏమంటుంది అంటే, బండ మీద సర్పము జాడ అని మనం చూడగలుగుతున్నాం. అంటే బండ మీద సర్పం యొక్క ఆనవాలు ఉన్నాయి. విన్నారా? బండ మీద సర్పం యొక్క గుర్తులు ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? బండ మీద సర్పం యొక్క గుర్తులు ఏ విధంగా ఉంటాయి? ఉండవు కదా. కానీ బైబిల్ ఏమంటుంది అంటే, బండ మీద సర్పము జాడ, సర్పము యొక్క గుర్తులు, సర్పం యొక్క ఆనవాలు ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. అయితే దేవుని బిడ్డలారా, బండ అనే మాటకు అర్థం ఏమిటంటే, మీకు ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. చూడండి,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రాలు. చూసారా, అందరూ కూడా ఆత్మ సంబంధమైన పానీయము తాగారు, ఆ బండను వెంబడించారు, ఆ బండలో నుండి వచ్చేటువంటి ఉదకాన్ని తాగారు, ఆ బండలోంచి వెలువడేటువంటి ఆ నీళ్లను త్రాగారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన పానీయము చేశారు. ఏమిటయ్యా ఆ బండ అంటే, ఆ బండ క్రీస్తు అని వాక్యం సెలవిస్తుంది. చూసారా, సంఖ్యాకాండంలో కూడా మనం ఒక మాట చదవచ్చు. 20వ అధ్యాయం 11వ వచనంలో, మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజము, పశువులు ఆ సమృద్ధికరమైన నీళ్లు త్రాగినట్టుగా సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దాహమవుతున్నటువంటి సందర్భాల్లో నీళ్ల కొరకు దైవజనుడైన మోషే బండను కొట్టినట్టుగా చూడగలుగుతున్నాం. బండను ఎప్పుడైతే కొట్టాడో బండ చీలిపోయి, బండ బద్దలైపోయి, బండలో నుంచి నీళ్లు వచ్చేసాయి, బండలో నుంచి ఉదకం వచ్చేసింది. ఎంత నీళ్లు వచ్చాయంటే, ఇదిగో వారు త్రాగారు, విస్తారమైనటువంటి పశువులు కూడా త్రాగినట్టుగా దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. మనం ఇందనక చదివినటువంటి ఆ 78వ కీర్తనలో కూడా 15వ వచనంలో ఆడ మనం చదువుతామన్నమాట. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా నీరు త్రాగనిచ్చెను. అరణ్యములో దేవుడు బండను చీల్చాడు. బండను చీల్చిన తర్వాత ఆడ వాక్యం ఏముంటుందంటే, సముద్రం అంతా సమృద్ధిగా నీరు వాళ్ళు తాగినట్టుగా చూశారు. అంటే దేవుడు బండను చీల్చి సముద్రం అంతా నీరు వాళ్ళకి ఇచ్చేశారు. అందుకనే వారు తాగారు, వాళ్ళు పశువుల మందలు కూడా తాగినట్టుగా చూడగలుగుతున్నాం. 105వ కీర్తన 41వ వచనంలో, ఆయన బండను చీల్చి ఆ నీళ్లు ఉపికి వచ్చెను, బండను చీల్చగా నీళ్లు ఉపికి వచ్చెను, ఎడారిలో ఏరులై పారినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. ప్రభు బండను చీల్చాడు. బండను చీల్చినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఎడారిలో ఏరులై పారినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ బండ క్రీస్తు అని వాక్యం సెలవిస్తుంది. ఈ బండ క్రీస్తు అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు 2025 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక రోజు మిట్ట మధ్యాహ్నము ఇదిగో సమరయ బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ నీళ్లు చేదుకున్నట్టు కొరకు ఆమె ఒక కుండ తీసుకొని వచ్చినటువంటి ఆనవాలు మనం చూడగలుగుతున్నాం. అయితే అమ్మా, త్రాగుటకు కొన్ని నీళ్లు ఇవ్వమని ప్రభు అడుగుతాడు. అయ్యా, ఈ బావి లోతైనది అని ఆమె చెప్తుంది. ఇదిగో ఈ బావిలో నీళ్లు త్రాగిన వాడు దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు వాడు ఈ కడుపులో ఊరేడు బుగ్గ అని ప్రభు చెప్తున్నట్టుగా దేవుని వాక్యాలు చూడగలుగుతున్నాం. అయ్యా, నేను ఈ బావి దగ్గరికి రాకుండానట్లుగా ఆ ఊరేడు బుగ్గ ఏమిటో నాకు ఇవ్వా అని ఆ సమరయ స్త్రీ కోరినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఆ ఊరేడు బుగ్గ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో బండను చీల్చి మధురమైన జలాన్ని ఇచ్చాడు. ఈనాడు పరిశుద్ధాత్ముడు మన కడుపులో ఊరేడు బుగ్గగా జీవజల ఊటగా ఉన్నట్లుగా ప్రభు వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. అంటే ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, బండ క్రీస్తు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు స్తోత్రాలు. అయితే వాక్యం ఏముంటుంది అంటే, క్రీస్తు యొక్క శరీరము సంఘమై ఉన్నది. బండ క్రీస్తు కదా, అయితే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఇదిగో ఒక రొట్టెని ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం అని తినమని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. అయితే ఆయన శరీరము ఎవరు అంటే సంఘమని దేవుని వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. చూసారా, ఒక 2-3 రెఫరెన్స్ మీకు చూపెడతా ఆయన శరీరాన్ని గురించి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని చదవండి.
ఎఫెసీ పత్రిక 1:23. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. సంఘము ఆయన శరీరం అట. దేవునికి స్తోత్రాలు. మనమందరం ఎవరము? ప్రభు యొక్క శరీరం. సంఘం ఆయన శరీరం. బండ అని మనం చదివాము. బండ క్రీస్తు కదా. క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరమై ఉన్నాం. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ సంఘము ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపువా అని సంపూర్ణత ఉన్నది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, సంఘము అను శరీరమును ఆయన శిరస్సు. అయితే చూసారా, సంఘానికి శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భార్యకు శిరస్సు భర్త ఉన్నాడు. అయితే భర్తకు శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. సంఘానికి శిరస్సు ఎవరు అంటే క్రీస్తు అని దేవుని వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు బండ ఏమిటో, శరీరం ఏమిటో మనకు అర్థమైపోయింది. బండ క్రీస్తు అయి ఉన్నాడు. అయితే క్రీస్తు శరీరమే మనమై ఉన్నాం, సంఘమై ఉన్నాం. ప్రభు స్తోత్రాలు. అదే వాక్యము సెలవిస్తుందన్నమాట. బండ మీద సర్పము నడుచు జాడ అని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, సంఘములో సర్పము యొక్క ఆనవాళ్లు మనం చూడగలుగుతున్నాం. సంఘములో సర్పము యొక్క కుయుక్తిని మనం చూడగలుగుతున్నాం. సంఘములో సర్పము ప్లాన్ మనం చూడగలుగుతున్నాం. సంఘములో సర్పము యొక్క ఆనవాలు గుర్తులు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూసారు, ఒక వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగినది. అది చూసారా, దేవుడు చేసినటువంటి సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగిందని వాక్యము సెలవిస్తుంది. ఎన్ని భూజంతువులు లేవు, ఎన్ని ఖడ్గమృగాలు లేవు, ఎన్ని జంతువులు లేవండి. అయితే దేవుడు చేసినటువంటి భూజంతువులో సర్పము యుక్తి కలిగిందట. యుక్తి అంటే ఏమిటో తెలుసా? ఇదిగో, యుక్తి అంటే తెలివి, నైపుణ్యం, చతురత, ఉపాయం, నేర్పు అన్నమాట. అంటే ఆ సర్పానికి ఏముంటుందంటే తెలివితేటలు ఉంటాయి. అందుకనే అపొస్తలుడు పౌలు చెప్తాడు కదా, పాము వలె వివేకము కలిగి ఉండమని అంటాడు. అంటే సర్పానికి వివేకం ఉంటుంది, దానికి తెలివితేటలు ఉంటాయి. విన్నరా? దానికి నైపుణ్యత ఉంటుంది, చతురత ఉంటుంది. ఆ తర్వాత దానికి నేర్పు ఉంటుంది. ఆ యుక్తి అనేటువంటి పదం సంస్కృతం నుంచి తీసుకొచ్చారు. దానికి తెలివితేటలు ఉంటాయి సర్పానికి. అది గుర్తిస్తూ ఉంటుంది, అది ఆలోచిస్తూ ఉంటుంది. ఏ విధంగా మనిషిని దెబ్బతీయాలి, ఏ విధంగా కాటు వేయాలి, ఏ విధంగా పడగొట్టాలి, ఏ విధంగా నష్టపరచాలి, ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా పాడు చేయాలి, ఏ విధంగా లోపల తొక్కివేయాలి అనే ఆలోచన సర్పానికి ఉంటుంది. అందుకే మన మొదటి ఆదాము హవ్వలకు ఇది నిజమా అని వారిని మోసం చేసినట్టుగా చూడగలుగుతున్నాం. సర్పము యొక్క జాడ, సర్పము యొక్క ఆనవాళ్ళు, సర్పం యొక్క గుర్తుల సంఘంలో మనం చూడగలుగుతున్నాం. చూసారా, ఇంకొక విషయాన్ని కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ఆడ మనం చదువుతామన్నమాట. చూసారా, కొరింథీ పత్రిక 11:3లో సర్పము తన కుయుక్తి చేత అమ్మను మోసపరిచినట్లు. చూసారా, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని చేయాలని చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఇదిగో సర్పము ఆదామును మోసం చేసిందో, ఓ సంఘమా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు, మిమ్మల్ని బలహీనం చేయాలని చూస్తూ ఉన్నాడు, మీ ఆలోచన పడగొట్టాలని చూస్తున్నాడు, మిమ్మల్ని తప్పుదారులో పట్టించాలని చూస్తున్నాడు అని పౌలు చెప్తున్నట్టుగా దేవుని వాక్య భాగాలు చూడగలుగుతున్నాం. తన కుయుక్తి చేత మరియు సర్పము ప్రతి వ్యక్తిని కూడా మలుచుతూ ఉంది. అదే సంఘములో సర్పము యొక్క జాడ. దేవునికి స్తోత్రాలు. బండ మీద సర్పము జాడ అంటే బండ సంఘము. ఆ సంఘములో మన సంఘములో సర్పము యొక్క జాడలు మనం చూస్తున్నాం. సర్పం యొక్క ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. సర్పం యొక్క తలంపులు మనం చూడగలుగుతున్నాం. సర్పము చేత అనగా సాతాను చేత నడిపించబడేటువంటి వ్యక్తుల్ని మనం చూడగలుగుతున్నాం.
దేవునికి స్తోత్రాలు. చూసారా, వాడి 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 జాడల గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. సంఘంలో వాడి జాడ ఏమిటి మనం చూస్తాం కదా. అటే పోయినోడు అటే పోయిండు, జాడ జవాబు లేడు అంటే పని గుర్తులు. చూడండి, కొన్ని విషయాలు సందర్భంగా మీకు తెలియపరుస్తాను. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావము గలవారై మీలో కక్షలు కలహములు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను. చూసారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, సహోదరులారా, మీరు ఏకభావము కలిగినటువంటి వారుగా ఉండాలని కోరుచున్నాను. కానీ మీలో ఏమున్నాయంటే కక్షలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీలో ఒకడు గొప్పవాడు అనుకుంటున్నాడు, లేకపోతే ఒకడు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు, ఇంకా రకరకాలైనటువంటి పెత్తనం కొరకు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సర్పం యొక్క జాడ. సంఘంలో సర్పం యొక్క జాడను మనం చూడగలుగుతున్నాం. ఆ కొరింథీ సంఘంలో కక్ష కలిగినటువంటి వారు ఉన్నారు, కలహాలు కలిగినటువంటి వారు, అనగా పోట్లాడేటువంటి వారు, విరుద్ధం కలిగినటువంటి వారు ఉన్నారు. ఫలానా వస్తే నేను ప్రార్థనకు రాను, ఫలానా ఆయన వస్తే నేను ప్రార్థనకు రాను, ఆయనకు నాకు పడదండి. ఇది సర్పము జాడ కదా, సర్పం యొక్క ఆనవాలు కాదా? బండ మీద సర్పము జాడ అంటే ఏమిటి దీని అర్థము అంటే, ఇదిగో సంఘంలో సాతాను యొక్క జాడను మనం చూడగలుగుతున్నాం, సాతాను యొక్క నడిపింపును మనం చూడగలుగుతున్నాం, సాతాను యొక్క పద్ధతిని మనం చూడగలుగుతున్నట్టుగా వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. అదే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుతాం, ఇదిగో మీలో అసూయ అని మనం చూడగలుగుతున్నాం. సంఘంలో అసూయ మనం చూస్తాం. మొదటిది ఏమిటంటే కక్ష మనం చూస్తున్నాం, రెండవది అసూయ మనం చూస్తున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో ఒకరికొకరు విభేదమును రేపక అని చూస్తున్నాం. సంఘంలో విభేదాలు మనం చూడగలుగుతున్నాం. ఒకటి కక్షను చూస్తూ ఉన్నాం, రెండవది కలహాన్ని చూస్తూ ఉన్నాం, మూడవది విభేదాన్ని చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. అది సాతాను జాడ కాదా? సాతాను విభేదాన్ని మనం చూడగలుగుతున్నాం, విభేదాలు మనం చూడగలుగుతున్నాం. నాకంటే గొప్ప వాళ్ళ, నాకంటే చదువు కలిగినటువంటి వాళ్ళ, నాకంటే ఉన్నతమైనటువంటి వారా, నాకున్న ఆస్తి ఉందా వాళ్ళకి, నాకున్న పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, నాకున్న పరపతి ఉన్నదా, నాకున్న పలుకుబడి ఉందా అని విభేదాలు కలిగినటువంటి వారిని చూడగలుగుతున్నాం. అదే సర్పము యొక్క జాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తామన్నమాట, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టాలు, ఇవన్నీ కూడా సాతాను యొక్క జాడను చూడగలుగుతున్నాం. సంఘంలో ఏమి ఉన్నాయంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు చూడగలుగుతున్నాం, మత్తుని మనం చూడగలుగుతున్నాం, పోకిరి శాస్త్రాలు మనం చూడగలుగుతున్నాం, కామ విలాసాన్ని చూడగలుగుతున్నాం, తర్వాత రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి కోరికలు మనం చూడగలుగుతున్నాం. ఇదిగో సంఘంలో సాతాను జాడలు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిగా మీకు తెలియపరుస్తూ ఒక మాట చదువు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుదాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పరద్రోయబడును. అది భూమి మీద దాని దూతలు దానితో కూడా పరద్రోయ. చూసారా, ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని చూడగలరు. వాడు మోసగాడు, వాడికి పేరేమిటి? మోసగాడు. వాడికి పేరేమిటంటే అబద్ధీకుడు. వాడికి ఈ రోజు నా మీద కోపం వచ్చింది, వాడికి యేసు రక్తం చేయండి. ప్రభు స్తోత్రాలు. సర్వలోకాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. సంఘంలో వాడి ఆనవాళ్ళు కనబడుతున్నాయి. విన్నరా, వాడి ఆనవాళ్ళు మీకు చెప్పాను. అసూయ, కలహము, ద్వేషము, పగ, మత్తు, లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేస్తాలు, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ కూడా సాతానుడు కలిగించినవే. వాడి కార్యాలు సంఘంలో ఉన్నాయి, వాడి కార్యాలు సంఘంలో మనం చూడగలుగుతున్నాం. అయితే వాడు
సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి వ్యక్తి, వాడికి పేరు ఏమిటంటే అపవాది అనియు. తర్వాత వాడికి పేరు ఏమిటంటే సాతాను అనియు. వాడికి పేరు ఏమిటంటే ఆది సర్పం అనియు. వాడికి పేరు ఏమిటంటే మహాఘట సర్పం అట. ఎన్ని పేర్లు పెట్టుకొని తిరుగుతున్నాడు వాడు, చెప్పండి. ఎన్ని పేర్లు వాడికి. అబద్ధీకుడు అట వాడి పేరు, మోసగాడు వాడి పేరు, ఘట సర్పము, రక్తం తాగినటువంటి ఘట సర్పము. ఇదిగో ఒకానొక దినమున 1000 ఏళ్ల పరిపాలన తరువాత మహాధవళ సింహాసనము, అలాంటి పరిస్థితుల్లో దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు ఇదిగో వాణ్ణి కూడా ఒక సమయంలో దేవుడు బంధిస్తున్నట్టుగా దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. వాడిని బంధించినప్పుడు వాడి కార్యాలన్నీ కూడా ఆగిపోతాయి. అప్పుడు త్రాగేవారు ఉండరు, అప్పుడు పాపం చేసే వాళ్ళు ఉండరు, అప్పుడు బూతులు తిట్టేటువంటి వాళ్ళు ఉండరు, అప్పుడు దొంగతనం చేసేటువంటి వాళ్ళు ఉండరు, అప్పుడు లోక సంబంధమైన ఆచారాలు చేసేటువంటి వాళ్ళు ఉండరు, అప్పుడు కక్షలు ఉండవు, అప్పుడు కార్పణ్యాలు ఉండవు, అప్పుడు పగ ఉండదు, అప్పుడు కుళ్ళు ఉండదు, అప్పుడు కుతంత్రాలు ఉండవు, అప్పుడు ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే వాడిని బంధించేశాడు కదా దేవుడు. ప్రభు స్తోత్రాలు. వాడిని బంధించేశాడు కాబట్టి వాడి కార్యాలు స్ప్రెడ్ కావిగా, వాడి కార్యాలు మరియు ప్రజల్లోకి రావు. ఇప్పుడు వాడు తిరుగుచూ ఉన్నాడు, వాడు ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుచూ ఉన్నాడు వాడు. కాబట్టి వాడి కార్యాలు సంఘంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. అయితే దేవుని బిడ్డలారా, సంఘంలో నీవు ఒక సభ్యుడు, నీవు కూడా ఒక సభ్యురాలు కదా. వాడి కార్యాలు నీలో ఉన్నాయా? నువ్వు నేను ప్రశ్నించుకోవాలి. బండ మీద సర్పము జాడ. బండ క్రీస్తు శరీరమై ఉన్నాము, శరీరంలో ఒక భాగమై ఉన్నాం, అవయవములు అయి మనం ఉన్నాం. ఈ అవయవాలన్నీ కలిస్తే శరీరం అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అయితే నీవు కూడా క్రీస్తు శరీరంలో ఒక అవయవమై ఉన్నావు. కాబట్టి నీలో కూడా సర్పము యొక్క ఆనవాళ్ళు ఉన్నాయా? సర్పము చేత నువ్వు నడిపించబడుతున్నావా? సర్పం యొక్క ఆలోచన చేత నువ్వు మరియు ప్రోత్సహింపబడుతున్నావా? సర్పం యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నావా? గుర్తించి ఆ సర్పం యొక్క ఆనవాళ్ళను నువ్వు కత్తిరించే బిడ్డగా ఉండాలి, దానికి దూరంగా ఉండేటువంటి బిడ్డగా ఉండాలి అని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎన్నో సంఘాల్లో మనం చూడగలుగుతున్నాం, ఎన్నో వ్యక్తుల్లో మనం చూడగలుగుతున్నాం. పేరు ప్రఖ్యాతుల కొరకు, గొప్పతనం కొరకు, పలుకుబడి కొరకు, ఇంకా ఎన్నెన్నో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం సంఘాల్లో చూస్తున్నాం. అవే సంఘంలో బండ మీద సర్పం యొక్క జాడ అని ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాం. కనుక మనం కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం కాబట్టి మనలో కూడా సర్పపు యొక్క ఆలోచనలు, తర్వాత వాడి యొక్క నడక, వాడి యొక్క మరియు జాడ అనేది మనలో ఉండకుండా మనం ప్రభు కొరకు సిద్ధపరచబడాలి, ప్రభు కొరకు మనం ఆయత్తపరచబడాలి, ప్రభు కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు మనం గుర్తించి, ప్రభువా నేను బ్రతుకు కాలం అంతా కూడా నీ కొరకు జీవించి నీ రాజ్యానికి చేరే బిడ్డగా ఉండాలి అని మన హృదయాన్ని, మన మనస్సును పవిత్రపరచుకొని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చెప్దాం ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకోండి.